అంత మాత్రమే గాక మీ కుటుంబాలకు సమాధానము, సంతోషము అనుగ్రహింపబడును గాక. మరి ఈరోజు సందేశము అంశం ఏమిటయ్యా అంటే, ఎంతో మంది అండి దేవుని మీద అంటే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయ్యా మరి మన జీవితాల కోసము, మన కోసము ప్రాణం పెట్టి తన యొక్క రక్తమును సిందించి మన నిమిత్తమే ఆయన భూలోకానికి మనిషి రీత్యా మానవునిగా వచ్చాడు. ఇకనైనా తెలుసుకుంటారా, యేసు ప్రభు వారు ఎవరో కాదు, మనందరి నిమిత్తము మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్య అంటే మారలేని పరిస్థితి. యేసు ప్రభు వారు ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక విదేశీయుడని రకరకాలుగా భిన్న అభిప్రాయాలు కలిగి ఎంతో మంది ఎందుకు ఇలాగ జరుగుతుంది? ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే మానవ జాతిలో చాలా మంది మరి యేసు ప్రభు వారిని తెలుసుకొని వారి వారి జీవితాలను వెలిగించుకున్న పరిస్థితులు మనం చూస్తాం. ఈనాడు చాలా మంది సాక్ష్యాలు ఇస్తున్నారు, చాలా మంది ప్రభు వారిని ఘనపరుస్తూ ఉన్నారు. వీళ్ళెవరంటే ఒకప్పుడు క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలను మనం చూసినట్లయితే ఆ యొక్క జీవితంలో వారు చేసిన ఆ యొక్క లోపాలను బట్టి మనకి ఎంతో కోపం వస్తుంది. కానీ ఈరోజు ఒకప్పుడు ఉన్న ఆ జీవితానికి, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఈ జీవితానికి ఎంతో మార్పు, ఎంతో మాదిరి. ఒకప్పుడు అనేక రకాలైన మనుషులు సభ్య సమాజంలో ఈ ఎత్తును చూసినప్పుడు ఘోరాతి ఘోరంగా మాట్లాడిన పరిస్థితి. ఈరోజు అదే వ్యక్తులని ఇంటికి పిలిచి మరి ఆ వ్యక్తుల చేతనే ప్రార్థన చేసుకునే పరిస్థితి. వారి చేత, అన్నా మా కోసము ప్రార్థించండి, అన్నా మా నిమిత్తము ప్రార్థన చేయండి, అన్నా మేము ఇలాగ ఉన్నామని. ఒకప్పుడు అవే నోళ్ళు వీరిని దూషించాయి, అవే నోళ్ళు వీరిని రకరకాలుగా, వీరు రాకపోతే బాగుండు మా ఇంటికండి, వీరు రాకపోతే బాగుండు, వీరు వచ్చింది కాక మా వాళ్ళని చెరగొడుతున్నారు, మా కుటుంబ సభ్యులను కూడా చెరగొడుతున్నారు అనే పరిస్థితి. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత ఏ నోళ్ళైతే దూషించాయో, ఏ నోళ్ళైతే రకరకాలుగా మాట్లాడాయో అదే నోళ్ళు మరలా ఆహ్వానించే పరిస్థితి. మరి ఎవరిని బట్టి అంటే ప్రభువు యేసు క్రీస్తుని బట్టి. ఎందుకు అంటే అనేక రకాలైన పూజలు, పురస్కారాలు, రకరకాలైన అభిప్రాయాలు కలిగి భక్తిలో అనేక రకాలైన భక్తి చేసి ఆ భక్తిలో శక్తి లేదని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు పాదాలను పట్టుకున్నాక వారి యొక్క సమాధానం లేని వారి జీవితాలకి, అసమాధానంగా ఉన్న వారి జీవితానికి సమాధానముతో ఈరోజు ప్రశాంతతంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మనం చూస్తే ఎందుకు వారు అలాగా తిరుగుబాటు చేస్తున్నారు? ఒక విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు కాదని, ఒక వర్గానికి, ఒక జాతికి చెందిన వాడిని ఎందుకు అలాగా దూషిస్తున్నారు, మాట్లాడుతున్నారు? అసత్యములో ఉండి సత్యములోకి రాలేకపోతున్న కారణం ఏమిటి అని మనము కొంచెము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం గనక దేవుని మాటని తీసుకుంటే, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది. మనుషుల అవిశ్వాసులుగా ఉన్నవారి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసిందట. ఈ యొక్క యుగ సంబంధమైన దేవత చేసే పని ఏంటంటే సత్య అన్వేషణ ఎక్కడ చేస్తారో అని చెప్పి వారిని అసత్యములోనే ఉంచాలని ఈ యొక్క యుగ సంబంధమైన దేవత పోరాటం.
ఇది యుగ సంబంధమైన దేవత అని పిలువబడి ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యొక్క యుగ సంబంధమైన దేవత గురించి రాయబడి ఉంది. దీని పని ఏంటయ్యా అంటే, ఎక్కడైనా గాని అసత్యములో ఉన్నవారు సత్యములోకి వస్తారేమని చెప్పి ఇక వారిలోకి వచ్చి నివాసం ఉండి, మనకేమో ప్రత్యర్థులు కనపడుతూ ఉంటారు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు మనకు కనపడతారు. కానీ యేసు ప్రభు వద్దు అని ఒకడు చెప్పాడు, ఒక ఆమె చెప్పింది అంటే ఇక మనకి గుర్తుపెట్టుకోవాలి, వారిలో అపవాది వచ్చి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎదుటికి రావటానికి ప్రభు చూపినందుకు. మరి నరకం అనేది ఉన్నదా, నువ్వు చూసొచ్చావా ఆయన అడిగిన వారికి నువ్వు చూసొచ్చావా లేదని అని నీ వెంటనే ప్రశ్నించాలి. నీ వెంటనే ప్రశ్నకి ప్రశ్నే సమాధానం. నరకము ఉన్నదని నువ్వు చూసొచ్చావా అని అడిగితే ప్రత్యర్థి లేదని నువ్వు చూసొచ్చావా. ఇంకొకటి, సావు అనేది కన్ఫామ్గా. ఎంతో మంది చచ్చిపోతున్నారుగా. నిన్న ఉన్నవారు ఇలా లేరుగా. నీతో జీవించిన వారు ఈ రోజు లేరుగా. ఎంతో మంది ఊరికి ఉత్తరాన్ని పెట్టబడుతున్నారుగా. మనం మాట్లాడిన ఎత్తులు ఈ రోజు లేరుగా. అంటే చనిపోతున్నారుగా, చచ్చిపోతున్నారని చెప్తావే. పలానామె రాత్రికాల సమయంలో రాత్రి చనిపోయింది అని చెప్తావే. పలానాయన ఇలాగ చనిపోయాడు, ఇలాగా వ్యాపారం చేస్తూ రోడ్డు మీదకి వెళ్ళాడు, అన్స్ఫిట్గా ఒక కారు వచ్చి తగిలింది, చనిపోయారని ఫోన్ చేసి మరి చెబుతావే. చనిపోయాడని చెబుతున్న నీవు ఆ యొక్క భావన నీకు అర్థం కావట్లేదా? చచ్చి ఎక్కడికి పోతున్నాడు ఒక మనిషి అనేది నువ్వు గుర్తుపట్టాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు నా యేసు క్రీస్తు మాత్రమే దేవుడు. ఆయన లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు. నీవు గనక విశ్వసిస్తే, యేసు నందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆయన రక్తమున కడగబడు, మోక్షములో నీవు కూడా ఉంటావు. లేదా పాతాళ అగ్నికి వెళ్ళిపోయే పరిస్థితి సంభవించుద్ది. 2 స్థలాలు, ఒకటి మోక్షము, రెండోది పాతాళము. మానవుడు 2 స్థలాలకు వెళతాడు, ఒకటి మోక్షానికి లేదా పాతాళ అగ్నికి. కాబట్టి ఇకనైనా మారుతారని, మారు మనసు పొందుతారని ఈ మాటలు ఇంతటితో ముగించడం జరుగుతుంది. కాబట్టి నరకము లేదు అని యోతువాదం చేస్తున్న వారులారా, నరకము లేదు అంటున్న వారులారా, మరి నరకము లేదు అని నువ్వు చూసి రాలేదు కదా. నరకం అనేది ఎవరు చూశారు అనేది పక్కన ఉంచితే, నీతో ఉన్నవారు, నీ సంబంధులు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు ఎంతో మంది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారుగా. మరి వారు ఏ స్థానానికి వెళ్ళారు? మరి వాళ్ళు తిరిగి రాలేదు కదా. సావు అనేది ఒకటి కన్ఫర్మ్ కదా. ఎంతలా ఓడైనా కానీ, ఎంతలా మరి బాగా బతికిన ఎత్తైనా సరే మరణం నుంచి తప్పించుకోవటం అసంభవం కదా. చనిపోతున్నారు కదా. గ్రహిస్తావా? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అంటే, మీ యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కనుక చేసిందన్న సంగతి గమనించండి. అరే, నిన్న మనం వారితో మాట్లాడాము, ఈరోజు లేరురా. మరి మనము సరిచేయబడాలి, మనము సరిదిద్దుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్తున్నారు నరకం ఉందని. మరి నరకాన్ని తప్పించడానికి యేసు ప్రభువే భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్తములో కడగబడితే మనకు కూడా మోక్షం ఉందని గుర్తుపట్టాలి, గమనించాలి. ఎంతసేపటికి నేను పట్టిన దానికి 3 ఎక్కాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు. నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిన యుగ సంబంధమైన దేవతను గుర్తుపట్టు. నువ్వు చేస్తున్నది ప్రయాణంలో మోక్షానికి వెళ్ళే ఉన్నదా లేదా అని చూసుకో. ఒక బిజినెస్ చేసే ఆయనని తీసుకుంటే, ఈ బిజినెస్ మనం చేస్తే ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టపోతాము అని ముందు జాగ్రత్తగా ముందరనే దానికి ప్లాన్ చేస్తాడే. కానీ ఇక విగాలు
మోక్షములో ఉండాలి నీవు, కానీ విగవిగాలు అగ్ని గంధకాల చేత మండుతున్న గుండములో పడవేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు జావదు. కాబట్టి యేతువాదము వాదపవాదాలకు కాదు, గాని నీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు అనగా నీ యొక్క దేహం. తెలుసో తెలియకో, కొద్దో గొప్ప అనేక రకాలుగా మరి ఎక్కడోకక్కడ మనుషులుగా బలహీనపడతాం, తప్పిపోతాం. మరి తప్పిపోయిన నీవు సరిచేయబడి సరిదిద్దుకుంటే ఈ భూమి మీద ఉండగానే క్రీస్తు యేసు రక్తములో కడగబడితే, నా యేసయ్య రక్తము నీ ప్రతి పాపము నుండి విడిపించిద్ది, మోక్షానికి చేర్చిద్ది. యేసు మాత్రమే మార్గంగా ఉన్నవాడు. ఆ మహానుభావుడి పాదాలని సమీపించు, ఆయన నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.